సార్ ఇప్పుడు మీ వీడియోస్ కింద వచ్చిన కొన్ని కమెంట్స్‌ని అది కొన్ని సీరియస్‌గా ఉండే కమెంట్స్ ఉన్నాయి. కొన్ని సరదాగా నవ్వుకునే కమెంట్స్ ఉన్నాయి. కొన్ని అడగొచ్చా అండి? ఎందుకంటే మీరన్నారు గదా! కొన్ని పాజిటివ్ వచ్చినా, నెగెటివ్ వచ్చినా నేను నాకు కమెంట్ చెప్పాను చేయండి కదా. అన్నారు. నేను గీత ఫాలో అని. గీత చదివిన దానికన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడంలో ఉన్న ఆనందం డిఫరెంట్. ఓకే. ఓకే సార్. ఫస్ట్ నెగెటివ్ అన్నమాట మోస్ట్ అడుగుతాను. నెగటివ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నన్ను నేను కరెక్షన్ చేసుకోవచ్చు. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం అంటారు. నీ ఆత్మను నువ్వే చేసుకోవాలి. వేరే వాడు వచ్చి నిన్ను ఎవడు ఉద్ధరించాడు. ఒక వీడియోకి వచ్చేసేసి ఈ టాబ్లెట్లు గాని, సర్జరీలు గాని ఏవి పనిచేయవు. డబ్బులు దోచుకోవడానికి డాక్టర్లు అని ఒక కమెంట్ వచ్చింది. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం ఈ రిజిస్టరే. ఈ రిజిస్టర్లో ఇలాంటి ఆపరేషన్లు అయిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఓపెన్ చేయను. ఓపెన్ చేస్తే వాళ్ళ ఐడెంటిటీ బయటకు వస్తుంది. సో ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద పోయేవాడు వచ్చి నాకు 500 1000 రూపాయలు ఇచ్చి నా కన్సల్టేషన్ తీసుకోడు. ప్రాబ్లం ఉన్న డబ్బులు ఉన్నవాడైనా కూడా రాడు, డబ్బులు లేనివాడు కూడా రాడు. వాడికి ప్రాబ్లం ఉంటేనే వస్తారు. తర్వాత నా పేషెంట్లు చాలా వరకు వేరే పేషెంట్లను కనుక్కొని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా లేదా కనుక్కొని నా దగ్గరికి వస్తారు. ఇది మౌత్ టు మౌత్ క్యాంపెయిన్. తర్వాత సర్జరీ అంటే వాడి శరీరాన్ని నమ్మి నాకు ఇస్తున్నారు, నా చేతిలో పెడుతున్నారు. ఒక 75 ఏళ్ల వ్యక్తి లేదా 80 ఏళ్ల వ్యక్తి అప్పటికి ఆయనకు సొసైటీలో మంచి పేరు, డబ్బు అన్నీ ఉంటాయి. సుమారుగా ఎక్కువ మందికి ఉంటాయి. ఎక్కడి నుంచో వైజాగ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు డబ్బులు ఇచ్చి సర్జరీ చేయించుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత వాడి ఫ్రెండ్ను పంపించేసి లేదా ఫ్రెండ్ను అతను కూడా వెంట తీసుకొచ్చి నాకు అడ్మిట్ చేసి ఇంట్రడ్యూస్ చేసి పోతున్నారు అంటే దానివల్ల ఫలితాలు ఉంటేనే వస్తుంది. అయితే ప్రతి పనిలో కూడా ఎవరికి 100కు 100 మార్కులు రావు. ఏ స్టూడెంట్కు 100కు 100 రావు. ఒకవేళ వస్తే వాడు భూమి మీద ఉండడు. వాడు పిచ్చి పిచ్చిగా అయిపోయి వాడు ఏదో మనందరికీ కూడా 60-70 మార్కులు వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఇంకా నన్ను అడిగితే 30-35 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది సొసైటీలో బాగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బోర్డంత మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా అంత టాపర్స్ ఏం కాదు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ టెస్ట్లో టాపర్స్ అయి ఉంటారు. కానీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఇంకెప్పుడు వాళ్ళు అందరూ గోల్డ్ మెడలిస్టులు ఏమి ఉండవు. ఓకే సార్. నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ సార్ అడగండి. ఏంటంటే మీకు కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్ చెప్పారు. అంటే ఎక్కువసేపు శృంగారం చేయాలంటే ఇవి వాడండి, సో చేస్తారు అని చెప్పేసి అన్నారు. కానీ ఒక కంటిన్యూస్గా మీ ఫాలోవర్ ఎవరో ఒక అతను ఆ పేరు కూడా రివీల్ చేయడం ఎందుకు కానీ ఇవన్నీ వద్దు, అవసరమే లేదు, 2 పెగ్గులు వేసి చేయండి, ఎక్కువసేపు చేస్తారు, మందాగి చేయండి అంటా ఉన్నారు. నిజంగా ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువసేపు చేస్తారండి? దీనికి షేక్స్పియర్ జమానాలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఇంక్రీసెస్ ది డిజైర్ అండ్ టేకత్ అవే ది పర్ఫార్మెన్స్. వాళ్ళ లాంగ్వేజ్ షేక్స్పియర్ కాలంలో టేకెన్ అనేవాడు కాదు, టేకెత్ అనేవాడు. సో ఇట్ టేకత్ అవే ది పర్ఫార్మెన్స్. ఆల్కహాల్ తీసుకుంటే కోరికలు పెరుగుతాయి కానీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివితే యూజువల్గా క్రైమ్ చేసేవాళ్ళు క్రైమ్ కన్నా ముందు వెళ్ళి ఆల్కహాల్ తాగి రేప్ కానీ మర్డర్ కానీ ఇట్లాంటివి. ఎందుకు ఆల్కహాల్ తాగుతారు అంటే ఇన్హిబిషన్స్ పోయేందుకోసం. ఇప్పుడు మర్డర్ చేయకముందు వాడికి పోలీసులు తంతారు, జైల్లో పడుతుంది, జీవితం నాశనం అయిపోతుంది, భార్యకు మొగుడు లేకుండా పోతారు, నా పిల్లలకు తండ్రి లేకుండా అవుతాను, ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తే వాడు మర్డర్ చేయడు. ఇవన్నీ మర్చిపోయేందుకు వాడు తాగుతాడు. మర్డర్ చేసిన తర్వాత బెయిల్ వస్తుందా, వాడు చేస్తాడా, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా, పెనాల్టీ ఏది పడుతుందా అనేది డిఫరెంట్. చేసేటప్పుడు దీన్ని బయటపడేందుకోసమని ఇన్హిబిషన్ తగ్గించుకునేందుకోసం తాగుతాడు. చాలామందికి సెక్స్లో వెళ్ళిన తర్వాత చేస్తానా లేదా, ఎక్కువ టైం చేయగలుగుతానా, తొందరగా అయిపోతుందా, ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు మొదట్లో కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. రెగ్యులర్గా ఆల్కహాల్ తాగినప్పుడు లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, అది మీ అందరికీ తెలుసు, సిరోసిస్ అంటారు. అట్లా ఉన్నప్పుడు లివర్లో తయారు కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఏవి రావు. ముఖ్యంగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కొన్ని ఎంజైమ్స్ అవసరం ఉంటాయి, అవేవి లివర్ నుంచి రావు. సో వాడికి 0 అవుతుంది. సో మొదట్లో ఆల్కహాల్ కిక్ ఇచ్చిన తర్వాత నిజానికి ఆల్కహాల్లో ఏమీ ఉండదు. ఒక హిందీలో ఒకటి ఉంది, ఒకవేళ ఆల్కహాల్కే కనుక పవర్ ఉంటే బాటిల్ డాన్స్ చేసేది. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. సో
ఆల్కహాల్ ఏంటంటే కొన్ని ఇన్హిబిషన్స్ తగ్గించుకోవడము, భయాలు తగ్గించుకోవడానికి తాగుతారు. ఓకే. ఇప్పుడు మీకు మీకు పాజిటివ్ గా ఉన్న కమెంట్స్ గురించి చెప్తాను. నెగటివ్ చెప్పండి సార్, నాకు పాజిటివ్ అక్కర్లేదు. మాక్సిమం వచ్చేసేసి ఇవే సార్, అంటే ఎక్కువ పాజిటివ్ ఉన్నాయి. సో మీరు ఎట్లాగో నెగిటివిటీని కూడా పాజిటివ్ గా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా, జనాలకు ఉపయోగపడే విషయమే Yes. చెప్పాను. yes. ఇప్పుడు పాజిటివ్ గా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, మీ మీద ఆ కమెంట్ చూస్తేనే నాకు వచ్చిన నవ్వు సార్. ఫస్ట్ మా మొగజాతి ఆనిముత్యం సార్ మీరు అన్నారు. సో మా మొగాళ్ళకి నిజంగా ఎట్లాంటి సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటని చెప్తూ వస్తా ఉన్నారు. దీన్ని వచ్చేసేసి ఒక ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు మాకు. చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పేసి చాలా మంది పెట్టారు. దాని తర్వాత సార్ ఈ ఏజ్ లోనే ఈ విధంగా ఉన్నా అంటే ఆ ఏజ్ లో ఎట్టుంటాడో అని ఒకరు పెట్టారు కమెంట్. అయితే ఈ సెక్స్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. ఓకే. ప్రతి వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు హార్ట్లో వినే యాంజియోగ్రామ్స్, స్టెంట్ పెట్టడాలు ఇవన్నీ కూడా సెక్స్ కోసం చేశారు. అవన్నీ ఫెయిల్ అయినవి. ఫెయిల్ అయిన తర్వాత అటు పోయినవి. ఓకే. ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్ హార్ట్ డిసీజ్లో వాడతారు. పల్మనరీ హైపర్టెన్షన్ అనే ఒక కండిషన్లో వాళ్ళు వాడేది. ఓకే. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు ఇట్లా లేసింది అని చెప్తే ఫైజర్ కంపెనీ వాడు దీన్ని క్యాష్ చేస్తారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించు. సో అసలు రీసెర్చ్ అంతా కూడా ఈవెన్ మన సివిలైజేషన్ స్టోన్ ఏజ్లో కూడా చూస్తే రాళ్లను ఈ ఇనుప దాంతో చెక్కుతారు. అయితే ఇనుపది కూడా రాని టైంలో కూడా రాయిని రాయితో చెక్కి పినిస్ మోడల్స్ తయారు చేసుకున్నారు. డిల్డోల్స్ అంటారు. ఇప్పుడు మనకు సెక్స్ టాయ్స్ అంటాం మనం ఇప్పుడు. సో వాళ్ళు అలా రాయిలాగా తయారు చేసి, రాయితో దాన్ని పినిస్ లాగా తయారు చేసి వాళ్ళకు ఉన్న ఫిమేల్ పార్ట్నర్స్ను సంతృప్తిపరచడానికి ట్రై చేశారు. వాత్సాయనుడు అనే ఋషి, బహుశా ఒక ఋషి అయి ఉండడు, కొంతమంది ఋషులు వరుసగా దానికి యాడ్ చేసి ఉంటారు. చాలా విషయాలు రాశారు. అసలు శృంగారంలో పాల్గొనాలంటే శరీరం ఎట్లా ఉండాలి, మనస్సు ఎట్లా ఉండాలి, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏ వ్యక్తితోటి ఎలా, ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు పోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఒక మ్యారీడ్ అమ్మాయితోటి ఎలా ఉండాలి, వైఫ్ తోటి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాశారు. సో మనం ఇవేవి పాటించకుండా కామసూత్ర ఒకటే ఈ పోస్టులు అనిమల్ కాదు. ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. ఈవెన్ పెట్టుకునే ఆభరణాలు, ఏ రోజు నాడు ఏ ఆభరణం పెట్టుకోవాలి, అమ్మాయి చెవులకి ఏది పెట్టుకోవాలి, ముక్కుకి ఏది ఎట్లాంటివి పెట్టుకోవాలి, అబ్బాయి ఏం పెట్టుకోవాలి, ఏ కలర్ రింగ్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, వాడు ఎంత తినాలి, భార్య దగ్గరికి పోయే ముందు ఎట్లాంటి సందేశాన్ని పంపించాలి. సడన్గా ఎంటర్ అయితే అమ్మాయి రెడీగా ఉండకపోవచ్చు. సో అమ్మాయికి నేను వస్తున్నాను అన్న విషయం చెప్పాలి. ఇన్ని గంటలుగా ఇదన్నీ మెథడాలజీ అన్ని ఆ కాలంలో పాపం ఆయన రాశారు. దురదృష్టవశాత్తు మనకేమిటంటే ముస్లిం ఇన్వేజన్ తర్వాత సంస్కృత్ లాంగ్వేజ్ అనేది నిరాదరణకు, దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఇంగ్లీష్ను ప్రాపగేట్ చేశారు కానీ సంస్కృతాన్ని చేయలేదు. సో ఇవన్నీ బుక్స్ సంస్కృతంలో ఉండేసరికి మనకు తెలియదు. సంస్కృతం చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువ మంది. ఎవడన్నా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తేనే మనం చదువుకునే పొజిషన్లో ఉన్నాం కానీ ఒరిజినల్గా యాసెస్గా మనం చదువుకునే స్థితిలో లేము. భగవద్గీతకు ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లూసిడ్ సాంస్క్రిట్ వర్డ్స్ వాడాడు. ఇప్పుడు సుఖం దుఃఖం అనేది మనం రోజు వింటాం, లేదా ఉష్ణం శీతలం అని అంటాం. ఇవి కూడా మనం కొంత ఉష్ణం అనేది కాకపోయినా వేడి చలి, శీతల అంటే చలి అనేది మనకు అర్థమవుతుంది కనుక. సో ఇవన్నీ కూడా మనం ఈ కొంచెం కొద్దిపాటి తెలుగు లాంగ్వేజ్ వచ్చినా సంస్కృతం రాకపోయినా కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి.